తెలంగాణలో రెండో రోజు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో నితిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరపనున్నారు. వీబీఐటీ క్యాంపస్ లో కాంక్లేవ్ కు నితిన్ హాజరు కానున్నారు. భారతదేశం భవిష్యత్తు సవాళ్లపై చర్చించనున్నారు. ఇక ఇవాళ వరంగల్ కు వెళ్లనున్న నితిన్ నబీన్ బీజేపీ కార్యకర్తల సదస్సుకు హాజరు కానున్నారు. ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో పాల్గొంటారు. తెలంగాణలో రెండో రోజు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో నితిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరపనున్నారు. వీబీఐటీ క్యాంపస్ లో కాంక్లేవ్ కు నితిన్ హాజరు కానున్నారు. భారతదేశం భవిష్యత్తు సవాళ్లపై చర్చించనున్నారు. ఇవాళ వరంగల్ కు వెళ్లనున్న నితిన్ నబీన్ బీజేపీ కార్యకర్తల సదస్సుకు హాజరు కానున్నారు. ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో పాల్గొంటారు. రైట్, ఇక నితిన్ నబీన్ రెండో రోజు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ రోజు వరంగల్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా 3 రోజుల తెలంగాణ పర్యటన నేపథ్యంలో రెండో రోజు వరంగల్ కు రానున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1:10 హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేరుకుంటారు. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బీజేపీ నాయకులు చేయడం జరిగింది. ముఖ్యంగా 1:10 అక్కడ చేరుకొని 1:10 నుంచి 2 గంటల వరకు ఇటు గిరిజన సంఘాల నాయకులతో తను భోజనం చేయనున్నారు. ఆ భోజనం చేసిన అనంతరం తను 2 గంటల నుంచి ఒక 40 నిమిషాల పాటు ఆ యొక్క ఆదివాసీ గిరిజన నాయకులతో సమావేశం కానున్నారు. సమావేశమై వారితో చర్చించనున్నారు. తిరిగి 3 గంటల ప్రాంతంలో తిరిగి హన్మకొండలోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు, బూత్ అధ్యక్షులు అందరూ కూడా అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడికి రానున్నారు. మొత్తం వారితో మాట్లాడనున్నారు. ముఖ్యంగా కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పొందించుకొని అధికారమే లక్ష్యంగా వెళ్లేందుకు ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన అయితే అందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను, బూత్ లెవెల్ అధ్యక్షులు అందరినీ కూడా సమాయత్తపరిచి తిరిగి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికార లక్ష్యంగానే తన పర్యటన కొనసాగుతుంది. ఇక్కడ సాయంత్రం 4:30 వరకు కూడా అక్కడ సమావేశం కానున్నారు. కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన అనంతరం తిరిగి సాయంత్రం 5 గంటలకు వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవ్వనున్నారు. మొత్తం కూడా ఈ బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు, నాయకులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా తను వచ్చి తను పర్యటించే ప్రాంతాలలో పర్యటించి తను బీజేపీ నాయకులు, కార్యకర్తలను కొంత సూచనలు, కొన్ని తిరిగి అధికార లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో కొంత సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు పర్యటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీలో నూతన ఉత్తేజం అయితే పుంజుకుంది. మొత్తం బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా తిరిగి ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఒక ప్లాన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా బీజేపీ మొత్తం సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.